ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీవారి సేవకుడిని. ఈరోజు మీకు తిరుమల టికెట్స్ బుక్ చేసుకుంటారు కదండి, అవి మొబైల్లో 10 సెకండ్స్లో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేలా 2 ట్రిక్లు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మన వీడియో మొదటిసారి చూస్తుంటే మన ఎస్విసి శ్రీవారి సేవకుడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. మనకి ఓపెన్ అవ్వగానే స్క్రీన్ అనేది ఇలా వస్తుంది కదండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి, సిటీ, స్టేటు, కంట్రీ, పిన్ కోడ్, తర్వాత మన నేము, ఏజు, జెండరు, ఆధార్ ఐడి, ఆధార్ నెంబరు, ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మనకి ఈ డీటెయిల్స్ని ఎలా ఫాస్ట్గా ఫిల్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ ఈ ఫార్మెట్లో మీరు ఒక పక్కన రాసుకోండి. ఎందుకంటే మీరు టైప్ చేసినప్పుడు దేనికి ఏం పెట్టారు అనేది మర్చిపోకుండా. అంటే జీమెయిల్ ఐడికి మీరు 1 అన్న ఇచ్చుకోండి, లేకపోతే జీమెయిల్ ఐడి లెటర్ అన్న ఇచ్చుకోండి. సిటీకి మీ సిటీ ఏదైతే అది, లేకపోతే నెంబర్ 2, స్టేట్, కంట్రీ, ఆ తర్వాత నేము, ఆధార్ నెంబరు అంతే. ఇప్పుడు జెండర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్, మన ఏజు మనం ఇండివిజువల్ మనం కొట్టాలండి అక్కడ. ఎందుకంటే అక్కడ ఫుల్ అంటే ఈ ఫుల్ అనేది రాదు, మనం ఎలా సెలెక్ట్ చేసుకున్నది రాదు. ఆధార్ నెంబర్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మీకు ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పదండి. ముందుగా మనం క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ క్లిక్ చేయండి. మన కీప్యాడ్ ఓపెన్ అవుతుంది కదా, కీప్యాడ్లో మనకి సెట్టింగ్స్ అని ఉంటాయి. ఈ సెట్టింగ్స్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ ఎలా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు కింద డిక్షనరీ అని ఉంది కదా, డిక్షనరీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పర్సనల్ డిక్షనరీ, ఇక్కడ లాంగ్వేజ్ మీకు తెలుగు కలితే తెలుగు, ఇంగ్లీష్ కలితే ఇంగ్లీష్ ఒకటన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఆల్ లాంగ్వేజ్ ఉంది కదా, ఇదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు ఇది ప్రజెంట్ ఈ రిమూవ్ చేస్తున్నాను. ఫస్ట్ పెట్టుకున్నాను నేను. ఇది ఏంటంటే ఇవన్నీ అందరికీ కామన్ ఉంటాయి. ఏంటి? స్టేటు, కంట్రీ, జీమెయిల్ ఐడి, సిటీ. నేను ఏం పెట్టుకున్నానంటే ఫస్ట్ జీమెయిల్ ఐడి ఫస్ట్ దాంట్లో పెట్టుకున్నా, సెకండ్ ఏమో మా సిటీ పెట్టుకున్నా, థర్డ్ ఏమో స్టేట్ పెట్టుకున్నా, ఫోర్త్ ఏమో కంట్రీ పెట్టుకున్నా. పిన్ కోడ్ అనేది మనం టైప్ చేయాలి, మనం అయితే రాదు పిన్ కోడ్. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ మన పేరు, కొంతమంది పెద్ద పేరు ఉంటుంది కదా, అందువల్ల అంతా టైప్ చేసిన టైం అయిపోతుంది కాబట్టి షార్ట్కట్లో ఏ అని పెట్టుకోండి. అంటే నా పేరు అరుణ్ కుమార్ కాబట్టి ఫస్ట్ లెటర్ ఏ అని పెట్టుకున్నా. నెక్స్ట్ నాకు అరుణ్కి ఆధార్ నెంబర్ ఉంటుంది కదా, నాది 1 2 3 4 5 6 7 8 9 10, ఓకే 12 నెంబర్స్ ఆధార్ కార్డు కొట్టేశాను. కొట్టిన తర్వాత షార్ట్ కట్, మనకి ఆధార్ కార్డు కాబట్టి మీ ఇష్టం, నెంబరింగ్ ఇచ్చుకున్నా పర్లే, మీకు లేకపోతే లెటరింగ్ ఇచ్చుకున్నా పర్లే. నేను 4 వరకు ఇచ్చుకున్నాను కాబట్టి 5th ఇచ్చుకుంటా ఆధార్ కార్డు. ఓకే. నెక్స్ట్ సెకండ్ మెంబర్ కూడా పెట్టుకోవాలి కదా, మన 2 మెంబర్స్. నెక్స్ట్ ఏంటంటే శ్రీనివాస అని పెట్టాను. నాది ఎస్ కాబట్టి ఎస్ పెట్టా. ఓకే. శ్రీనివాస అని అతనికి కూడా ఆధార్ నెంబర్ ఉంటుంది కదా, ఆధార్ నెంబర్. ఓకే. 12 నెంబర్స్ ఆధార్ పెట్టేసిన తర్వాత ఇక్కడ మనం షార్ట్ కట్, నేను 5 పెట్టుకున్నాను, 6 పెట్టుకుంటున్నాను ఇప్పుడు. ఓకే. బయటకు వచ్చేసాను. ఇవన్నీ ఆల్రెడీ మన డిక్షనరీ సేవ్ అయిపోతాయి. సేవ్ అయిన తర్వాత ఇప్పుడు యాప్లోకి వెళ్ళండి. టీటీడీ యాప్ కానీ మీ ఇష్టం, సైట్లోకి వెళ్ళినా పర్లేదు, యాప్లోకి వెళ్ళినా పర్లేదు. ఎందుకంటే యాప్ కొంచెం త్వరగా మనకి టైం అనేది తక్కువ వస్తుంది, ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు అవైలబిలిటీ ఉన్నాయో చెక్ చేసి లోకల్ టెంపుల్స్ అవైలబిలిటీ ఉంటాయి, చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం గోవింద స్వామిది నేను సెలెక్ట్ చేస్తున్నా. చూడండి ఇక్కడ ఉన్నాయి, ఏదో డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎంతమంది కావాలి, ఒకరైతే ఒకరు, ఇద్దరైతే ఇద్దరిది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉజ్వల్ సేవది సెలెక్ట్ చేసి కంటిన్యూ కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఏం పెట్టాను నేను, ఫస్ట్ లెటర్ 1 పెట్టా, సెకండ్ సిటీ 2 పెట్టా, థర్డ్ స్టేట్, ఫోర్త్ కంట్రీ. ఇది చెప్పాను. పిన్ కోడ్ అని నెంబరింగ్ వస్తుంది కాబట్టి మనం ఇచ్చుకోవాలి. ఓకే. నెక్స్ట్ నేమ్, మనం నాది ఫస్ట్ లెటర్ అరుణ్ కుమార్ కాబట్టి ఏ. నెక్స్ట్ ఏ కదా, ఇక్కడ అరుణ్ కుమార్. నెక్స్ట్ ఏజ్ మనం ఇచ్చుకోవాలి ఏజ్ మనం, జెండర్ కూడా మనం ఇచ్చుకోవాలి, ఆధార్ నెంబరు. ఇప్పుడు ఇక్కడ నేను 5th లెటర్లో ఇచ్చాను, చూడండి ఇక్కడ వస్తుంది, ఇదిగోండి. నెక్స్ట్ నేను శ్రీనివాస గారు ఇచ్చాను, ఎస్. ఇదిగోండి. ఏజ్ 26 వేసాను. నెక్స్ట్ జెండర్ మేలు, ఆధార్ ప్రూఫ్
ఆధార్ నెంబరు నేను 6లో ఇచ్చాను. ఈ 6 సెలెక్ట్ చేసేసి ఇక్కడ కంటిన్యూ బటన్ క్లిక్ చేసాం అనుకోండి, మనకి నెక్స్ట్ పేజ్కి వెళ్తుందన్నమాట. ఇది ఇలా ఫాస్ట్గా మనం చేసుకోవచ్చు అన్నమాట అండి. ఇప్పుడు మీకు ఇంకో ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్గా క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత కీప్యాడ్ ఓపెన్ అవుతుంది కదా చూడండి. కీప్యాడ్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వస్తుంది చూడండి, వాయిస్ టైపింగ్ అని ఉంటుంది చూడండి. వాయిస్ టైపింగ్ని మనం క్లిక్ చేస్తే ఇక్కడ వాయిస్ టైపింగ్ ఎనేబుల్ చేసుకోండి. ఇన్ కేస్ డిజేబుల్ ఉంటే కనుక ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీకు ఇలా వచ్చేస్తారు. ఇక్కడ ఇంగ్లీష్ ఉంటుంది. మీకు కావాలితే ఇలా ఇక్కడ లాంగ్వేజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్. ఓకే, ఇప్పుడు మనం టీటీడీ యాప్కి వెళ్దాం. టీటీడీ యాప్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి డీటెయిల్స్ టికెట్స్ ఏం ఓపెన్లో ఉన్నాయంటే ఇప్పుడు లోకల్ టెంపుల్స్ టికెట్స్ ఓపెన్లో ఉంటాయి కాబట్టి నేను లోకల్ టెంపుల్ సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ నేను గోవిందరాజ స్వామి వారిది సెలెక్ట్ చేశాను. మీకు నచ్చిన డేట్ ఎంతమంది కావాలితే అంతమంది సెలెక్ట్ చేసుకోండి. చేసిన తర్వాత మీకు కావాల్సిన సేవ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే చూడండి, arunkumar@gmail.com ఒక్కొక్కసారి స్పేస్ వస్తుంది. స్పేస్ రాకుండా ఇలా ఇచ్చేసుకున్నారు అనుకోండి, రీడ్ చేసేస్తుంది. రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఇక్కడ వాయిస్ అనే ఎనేబుల్ అవ్వదు కాబట్టి మనం నెంబర్ ఇచ్చుకోవాలి. ఇక్కడ చూడండి, అరుణ్ కుమార్. ఇక్కడ నెంబరింగ్ అనేది మనకి మ్యాక్స్ రాదు, అంటే మినిమం 8 లెటర్స్ ఒకటే రీడ్ చేస్తుంది. 8 లెటర్స్ మాత్రం ఇవ్వగలదు. మిగతా 4 లెటర్స్ ఇవ్వదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే డిక్షనరీలో పెట్టేసుకోండి. నేను డిక్షనరీలో ఆల్రెడీ పెట్టేశాను. నా నెంబర్ 5th ఇంకోండి వచ్చేస్తుంది. నెక్స్ట్ శ్రీనివాస వచ్చింది చూడండి. ఏజ్ 29 or 26 యాజ్ యువర్ విష్. మెయిల్, ఐడి ప్రూఫ్ ఇక్కడ నేను 6th ఇచ్చేసుకున్నాను. ఇవ్వగానే క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే విత్ ఇన్ 10 సెకండ్స్లో అయిపోతుంది మీ డేటా అంతా ఫుల్. 10 సెకండ్స్ ఓన్లీ. ఓకే, చూసారు కదండి. ఈ ట్రిక్స్ నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది. మేము ఇంకా మంచిగా ఇప్పుడు ఆటోఫిల్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసాము మన ఛానల్లో. అలాగా మొబైల్లో కూడా ఆటోఫిల్ కొట్టే ఆప్షన్ని మేము చెక్ చేస్తున్నాము. ఇన్ కేస్ అది కానీ సక్సెస్ అయితే కనుక మీకు వీడియో రూపంలో తెలియచేస్తాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి, మేము రిప్లై అనేది ఇస్తాము. ఓం నమో వెంకటేశాయ.